శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ చతుర్దశోధ్యాయ శివపూజ. ఋషయ ఊచు వ్యాసశిష్య మహాభాగ కథయత్వం ప్రమాణతః కైః పుష్పైః పూజితస్యంబుః కిం కిం యచ్చతి వైఫలం. ఋషులిట్లు పలికిరి, ఓ వ్యాసశిష్య మహాత్మా, నీవు ప్రమాణపూర్వకముగా చెప్పుము. శివుని ఏ ఏ పుష్పములతో పూజించినా ఏ ఏ ఫలములనిచ్చును. సూత ఉవాచ, సౌనకాద్యాశ్చ ఋషయ శృణుతాదరతోఖిలం కదయామ్యద్య సుప్రీత్య పుష్పార్పణ వినిర్ణయం. ఏష ఏవ విధిః పృష్టో నారదేన మహర్షిణ ప్రోవాచ పరమప్రీత్య పుష్పార్పణ వినిర్ణయం. సూతుడిట్లు పలికెను, సౌనకాది ఋషులారా, శ్రద్ధతో వినుడు. మీకీనాడు పుష్పములను అర్పించుట ఎందుగల సర్వ నిర్ణయములను ప్రీతితో చెప్పెదను. పుష్పములను అర్పించుటలో గల ఈ నిర్ణయమును నారద మహర్షి ప్రశ్నించగా బ్రహ్మ మిక్కిలి ప్రీతితో చెప్పియున్నాడు. బ్రహ్మోవాచ, కమలైర్బిల్వపత్రైశ్చ శతపత్రైస్తథా పునః శంఖపుష్పైస్తథా దేవం లక్ష్మీ కామోర్చయేచ్చివం. ఏతైశ్చ లక్షసంఖ్యాకైః పూజితశ్చేద్భవేచ్చివః పాపహానిస్తథా విప్ర లక్ష్మీ స్యాన్నాత్ర సంశయః. వింశతిః కమలానాం తు ప్రస్థమేకముదాహృతం బిల్వోదర సహస్రేణ ప్రస్థార్థం పరిభాషితం శతపత్ర సహస్రేణ ప్రస్థార్థం భాషితం ఫలైషోడశభిప్రస్థః ఫలం టంక దశస్మృతః అనేనైవ తు మానేన తులామారోపయేద్యదా సర్వాన్ కామానవాప్నోతి నిష్కామశ్చేచ్చివో భవేత్. సంపదలను కోరు భక్తుడు శివదేవుని కమలములతో, బిల్వపత్రములతో, పద్మములతో మరియు శంఖపుష్పములతో అర్చించవలెను. హే మహర్షి, లక్ష సంఖ్య గల ఈ పుష్పములతో శివుని అర్చించినచో పాపములు పోవుటయేగాక సంపదలు కలుగుననుటలో సందేహము లేదు. 20 కమలములు ఒక ప్రస్థము అని పేరు. 1000 బిల్వదళములకు అర్ధప్రస్థమును వాడుక. 1000 పద్మములు అర్ధప్రస్థమగును. 10 టంకములు ఒక ఫలమనియు 16 ఫలములు ఒక ప్రస్థమనియు చెప్పబడినది. భక్తుడు ఈ మానముతో పుష్పములను తూచి శివునకు సమర్పించినచో కోర్కెలన్నీయు ఈడేరును. భక్తుడు కామనలు లేనివాడైనచో శివస్వరూపుడగును. రాజ్యస్య కాముకో యో వై పార్థివానాం చ పూజయ తోషయేచ్చంకరం దేవం దశకోట్యా మునీశ్వరాః. లింగం శివం తథా పుష్పమఖండం తందులం తథా చర్చితం చందనేనైవ జలాధారం తథా పునః ప్రతిరూపం తథా మంత్రం బిల్వీదళమనుత్తమం అథవా శతపత్రం చ కమలం వా తథా పునః శంఖపుష్పైస్తథా ప్రోక్తం విశేషేణ పురాతనైః. ఓ మునిశ్రేష్ఠులారా, రాజ్యమును కోరువాడు 10 కోట్ల పుష్పములతో పార్థివలింగమును పూజించి శంకరదేవుని సంతోషపెట్టవలెను. శివలింగమునకు చందనమును అద్దవలెను. జలధారతో అభిషేకించవలెను. మంత్రసహితముగా మారేడు దళములతో పూజించుట సర్వశ్రేష్టము. పద్మములతో, కమలములతో మరియు విశేషించి శంఖపుష్పములతో పూజించవలనని పూర్వర్షులు చెప్పిరి. ఇట్లు పూజించుట వలన ఇహలోకమునందు మాత్రమే గాక పరలోకమునందు కూడా కోర్కెలన్నీను ఈడేరును. ధూపం దీపం చ నైవేద్యమర్ఘ్యం చారాత్రికం తథా ప్రదక్షిణాం నమస్కారం క్షమాపణ విసర్జనే కృత్వా సాంగం తథా భోజ్యం కృతం ఏన భవేదిహ తస్య వై సర్వదా రాజ్యం శంకరః ప్రదదాతి చ. ప్రాధాన్య కాముకో యో వై తదర్థే నార్చయేత్ పుమాన్ కారాగృహగతో యో వై లక్షేనైవార్చయేద్దరం రోగగ్రస్తో యదా స్యాద్వైతదర్థే నార్చయేచ్చివం కన్యా కామో భవేద్యో వై తదర్థేన శివం పునః. ధూప దీప నైవేద్యములను, అర్ఘ్యమును, హారతిని ఇచ్చి ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను. క్షమార్పణ చెప్పి విసర్జించవలెను. తరువాత మృష్టాన్న భోజనమును పెట్టవలెను. ఇట్లు చేయు భక్తునకు శంకరుడు నిశ్చయముగా రాజ్యాధికారమును ఇచ్చును. ప్రధానాధికారమును కోరు పురుషుడు దీనిలో సగము పూజను చేయవలెను. కారాగృహమును పొందిన వ్యక్తి శివునకు లక్షార్చన చేయవలెను. రోగపీడితుడు భక్తుడు దానిలో సగము పూజను, కన్యను కోరువాడు మరలా దానిలో సగం పూజను శివునికి చేయవలెను. విద్యాకామస్తథా తదర్థే నార్చయేచ్చివం వాణీ కామో భవేద్యో వై ఘృతే నైవార్చయేచ్చివం ఉచ్చాటనార్థం శత్రూనాం తన్మితేనైవ పూజనం.
మారణే వై తు లక్ష్యేన మోహమేతు తదర్థతః సామంతానాం జయే చైవ కోటి పూజా ప్రశస్యతే రాజ్ఞామయిత సంఖ్యం చ వశీకరణ కర్మణి యశసే చ తథా సంఖ్య వాహనాద్యై సహస్రికా ముక్తి కామోర్చయేత్యంభుం పంచకోట్యా సుభక్తితః. విద్యను కోరువాడు దానిలో సగము పూజను శివునకు చేయవలెను. మధురమగు కంఠధ్వనిని కోరువాడు శివుని నేతితో అభిషేకించవలెను. శత్రునాశమును కోరువాడు కోరికకు అనురూపముగా పూజించవలెను. శత్రు సంహారమైనచో లక్షార్చనను, శత్రు మోహనము కొరకై దానిలో సగము పూజను చేయవలెను. సామంతులను జయించగోరు రాజులు కోటి పూజను చేయవలెను. వశీకరణమును కోరువాడు 10,000 పూజను, యశస్సును కోరువాడు అదే పూజను, వాహనాదులను కోరువాడు సహస్రార్చనను చేయవలెను. ముక్తిని కోరువాడు భక్తితో శివునకు 5 కోట్ల పుష్పములతో పూజను చేయవలెను. జ్ఞానార్థి పూజయేత్ కోట్యా శంకరం లోకశంకరం శివదర్శన కామో వై తదర్థేన ప్రపూజయేత్ తథా మృత్యుంజయో జాప్యః కామనా ఫలరూపతః పంచలక్షా జపాయర్హి ప్రత్యక్షం తు భవేచ్చివః లక్ష్యేన భజతే కశ్చిద్ ద్వితీయో జాతి సంభవః తృతీయే కామనాలాభశ్చతుర్థేతం ప్రపశ్యతి పంచమం చ యథా లక్ష్యం ఫలం యచ్చత్య సంశయం అనేనైవ తు మంత్రేణ దశలక్షే ఫలం లభేత్. జ్ఞానమును కోరువాడు లోకములకు మంగళములనిచ్చే శంకరునికి కోటి పూజను చేయవలెను. శివుని దర్శించగోరువాడు దానిలో సగము పూజను చేయవలెను. ఇదే విధముగా మృత్యుంజయ మంత్రమును కోరికలను బట్టి జపించవలెను. 5 లక్షలు జపించినచో శివుడు ప్రత్యక్షమగును. 1,00,000 జపించగానే ఒక మహాత్ముడు భక్తుడై సేవించును. 2 లక్షలు జపించగానే పూర్వజన్మ స్మృతి కలుగును. 3 లక్షలు జపించినచో కోర్కెలు ఈడేరును. 4వ లక్ష పూర్తి అయినచో శివుడు ప్రత్యక్షమై ఫలమునిచ్చుననుటలో సందేహము లేదు. ఈ మృత్యుంజయ మంత్రమును 10 లక్షలు జపించినచో మహాఫలము సిద్ధించును. ముక్తి కామో భవేద్యో వై దర్భైశ్చ పూజనం చరేత్ లక్ష సంఖ్యాతు సర్వత్ర జ్ఞాతవ్యా మునిసత్తమ ఆయుః కామో భవేద్యే వై దూర్వాభిః పూజనం చరేత్ పుత్రకామో భవేద్యో వై దత్తూర కుసుమైశ్చరేత్ రక్తదండశ్చ దత్తూరః పూజనే శుభద స్మృతః అగస్త్య కుసుమైశ్చేవ పూజకస్య మహద్యసః. ముక్తిని కోరువాడు దర్భలతో పూజించవలెను. ఓ మునిశ్రేష్ఠ, ఈ పూజలనన్నిటినీ 1,00,000 సంఖ్యలో చేయవలనని ఎరుంగుము. ఆయుర్దాయమును కోరువాడు దూర్వలతో పూజించవలెను. పుత్రుని కోరువాడు దత్తూర పుష్పములతో పూజించవలెను. ఎర్రని కాడగల దత్తూర అనగా ఉమ్మెత్త పుష్పములతో పూజించినచో శుభములు కలుగునని చెప్పబడెను. అగస్త్య అనగా అవిసె పుష్పములతో పూజించువానికి గొప్ప కీర్తి కలుగును. భుక్తి ముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది అర్కపుష్పైః ప్రతాపశ్చ కుబ్జ కల్హారకైస్తథా జపాకుసుమ పూజాతు శత్రూణాం మృత్యుదా స్మృత రోగాచ్చాటన కానీహ కరవీరాని వైక్రమాత్ బంధుకైః భూషణావాప్తిర్జాత్య వాహాన్న సంశయః అతసి పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్ శమీపత్రైస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ మల్లికా కుసుమైర్దత్రైస్త్రియం శుభతరాం శివః. తులసితో పూజించు భక్తునకు భుక్తి ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తులకు పరాక్రమము కలుగును. ఎర్ర కలువలతో మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించినను అదే ఫలము కలుగును. ఎర్ర గులాబీ పువ్వులతో పూజించినచో శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్ర గన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగిపోవును. జాజి పువ్వులతో పూజించిన వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును. జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రతయగు భార్యను అనుగ్రహించును. యూధికా కుసుమై సస్య గృహం నైవ విముచ్యతే కర్ణికారైస్తథా వస్త్ర సంపత్తిర్జాయతే నృణాం నిర్గుండీ కుసుమైర్లోకే మనో నిర్మలతాం వ్రజేత్ బిల్వపత్రైస్తథా లక్షై సర్వాన్ కామానవాప్నుయాత్ శృంగారహార పుష్పైస్తు వర్ధతే సుఖసంపద ఋతుజాతాని పుష్పాని ముక్తిదాని న సంశయః రాజికా కుసుమానీహ శత్రూణాం మృత్యుదాని చ ఏషాం లక్ష్యం శివే దాచ్య విపులం ఫలం. మల్లెలతో మరియు ధాన్యములతో ఆరాధించువానికి
నివాస గృహము చేయి జారిపోదు. కొండగోగు పువ్వులతో పూజించు మానవులకు వస్త్ర సమృద్ధి కలుగును. లోకములో వావిలి పువ్వులతో పూజించు వారికి మనస్సు నిర్మలమగును. లక్ష బిల్వార్చన చేయు మానవునకు కోర్కెలన్నీయూ ఈడేరును. సింధూర పుష్పములతో మరియు మాలలతో అర్చించు వానికి సుఖ సంపదలు వర్ధిల్లును. ఆయా ఋతువుల యందు లభించు పుష్పములతో పూజించినచో ముక్తి లభించుననుటలో సందేహము లేదు. ఆవ పుష్పములతో పూజించిన వాని శత్రువులు మరణించెదరు. వీటిని లక్ష పుష్పములను శివునకు అర్పించినచో శివుడు మహాఫలమునిచ్చును. విద్యతే కుసుమం తన్న ఎన్నైవ శివవల్లభం చంపకం కేతకం హిత్వా త్వన్యత్సర్వం సమర్పయేత్. అతః పరం చ ధాన్యానాం పూజనే శంకరస్య చ ప్రమాణాం చ ఫలం సర్వం ప్రీత్యా శృణు చ సప్తమ. తందులా రోపణే నృణాం లక్ష్మీవృద్ధి ప్రజాయతే అఖండిత విధౌ సమ్యక్ భక్త్యా శివోపరి. షట్కేనైవ తు ప్రస్థానాం తదర్థేన తథా పునః ఫలద్వయం తథా లక్షమానేన సముదాహృతం. పూజామృద్ర ప్రధానేన కృత్వా వస్త్రం సుసుందరం శివోపరిన్యసేత్తత్ర తందులార్పణముత్తమం. శివునకు ప్రియము కాని పుష్పము లేనే లేదు. సంపంగి మొగలి పువ్వులను విడిచిపెట్టి మిగిలిన పువ్వులనన్నిటినీ శివునికి సమర్పించవలెను. ఓ మహర్షి, శంకరునకు ధాన్యములతో చేయు పూజలకు ఫలమును ధాన్యముల ప్రమాణమును వివరముగా ఇప్పుడు చెప్పెదను, ప్రీతితో వినుము. ఓ విప్ర, మానవులు శివునిపై చక్కని భక్తితో నూకలు లేని బియ్యమును పోసి పూజించినచో సంపదలు అభివృద్ధి చెందును. 6 ప్రస్థములు గాని దానిలో సగము గాని 2 ఫలములు గాని మరియు 1,00,000 1 మానము గాని బియ్యముతో పూజించవలను. ప్రధానముగా రుద్రాధ్యాయముతో పూజను చేసి శివునిపై సుందరమగు వస్త్రము నుంచి దానిపై శ్రేష్టమగు బియ్యమును అర్పించవలెను. ఉపరి శ్రీ ఫలం త్వేకం గంధ పుష్పాదిభిస్తథా రోపయిత్వా చ ధూపాది కృత్వా పూజి ఫలం లభేత్. ప్రజాపత్యం ద్వయం రౌప్య మా సంఖ్యా చ దక్షిణ దేయా తదుపదే స్ట్రైః శక్త్యా వా దక్షిణామత. ఆదిత్య సంఖ్యయా తత్ర బ్రాహ్మణాన్ భోజయేత్తతః. లక్ష పూజా తథా జాతా సాంగం చ మంత్రపూర్వకం. శతమష్టోత్తరం తత్ర మంత్రే విధిరుదాహృతః. తిలానాం చ ఫలం లక్షం మహాపాతకనాశనం. ఏకాదశ ఫలైరేవ లక్షమానముదాహృతం. పూర్వావత్ పూజనం తత్ర కర్తవ్యం హితకామ్యయ. దానిపైన గంధ పుష్పాదులచే అలంకరింపబడిన మారేడు ఫలమును ఒకదానిని ఉంచి ధూపాది ఉపచారములను చేసినచో పూజాఫలము సిద్ధించును. ఆ బియ్యమునంతను 2 రూప్యముల దక్షిణతో సహా ఈ వ్రతమును ఉపదేశించిన వానికి ఇయ్యవలెను. దక్షిణ యథాశక్తి అయినను కావచ్చును. తరువాత 12 మంది బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఇట్లు చేయుట వలన మంత్రపూర్వకముగా సంపూర్ణ లక్షార్చన ఫలము లభించును. మంత్రమును 108 సార్లు జపించవలెనని విధిగలదు. ఫలము లేక 1,00,000 అనగా 1 మానము తిలలతో ఇదే విధముగా పూజించినచో మహాపాపములు తొలగిపోవును. 11 ఫలములు 1,00,000 యగును. తిలలను శివునిపై నుంచి తరువాత పూర్వము చేసిన విధముగా పూజించు భక్తుడు హితలములతను పొందును. భోజ్యా వై బ్రాహ్మణాస్తస్మాదత్ర కార్యా నరేణహి మహాపాతకజం దుఃఖం తత్క్షణాన్యస్యతి ధ్రువం. యవ పూజా తథా ప్రోక్త లక్ష్యేన పరమాశివే ప్రస్థానామష్టకం చైవ తథా ప్రస్థార్థకం పునః. ఫలద్వయయుతం తత్ర మానమేతత్ పురాతనం. యవ పూజాన మునిభిః స్వర్గ సౌఖ్య వివర్ధిని. ప్రాజాపత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం చ ఫలేప్సుభిః. గోధూమాన్నైస్తథా పూజ ప్రశస్త శంకరస్య వై. భక్తుడు అటు పిమ్మట బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇట్లు చేయుట వలన మహాపాపముల నుండి పుట్టే దుఃఖము వెనువెంటనే నిశ్చితముగా నాశనమగును. 1,00,000 మానము గల సగ్గుబియ్యమును శివునకు అర్పించుట చాలా శ్రేష్టము. మరియు 8.5 ప్రస్థములు 2 ఫలముల సగ్గుబియ్యమును అర్పించవలనని పూర్వర్షులు మానమును నిర్ణయించిరి. ఇట్లు సగ్గుబియ్యమును అర్పించుట వలన స్వర్గ సౌఖ్యములు లభించునని మహర్షులు చెప్పిరి. ఫలమును కోరు భక్తులు ఆ బియ్యమును అంతయు బ్రాహ్మణులకు దానమియ్యవలెను. శంకరుని గోధుమలతోనూ అన్నముతోనూ పూజించిన మిక్కిలి శ్రేష్టము. సంతతిర్వర్ధతే తస్య యది లక్షావధికృత. ద్రోణార్థేన భవేల్లక్షం విధానం విధిపూర్వకం. ముద్గానాం పూజనే దేవ శివో యచ్చతి సుఖం. ప్రస్థానాం సప్తకేనైవ ప్రస్థార్థేనాధవా పునః. ఫలద్వయముతేనైవ లక్షముక్తం పురాతనైః. బ్రాహ్మణాశ్చ తథా భోజ్య
రుద్రసంఖ్యా ప్రమాణతః ప్రియంగు పూజనాదేవ ధర్మాధ్యక్షే పరాత్మని ధర్మార్థ కామావర్ధంతే పూజా సర్వసుఖావహ ప్రస్తైకేన చ తస్యోక్తం లక్షమేకం పురాతనైః బ్రహ్మభోజం తదా ప్రోక్త మర్క సంఖ్యా ప్రమాణతః లక్ష పరిమాణము గల బియ్యమును అర్పించు భక్తునికి సంతానము వర్ధిల్లును. ద్రోణము అనే పరిమాణములో గల సగము లక్ష అగును. ఇది శాస్త్రీయ విధానము. పెసలతో పూజించుటతో శివుడు సుఖమునిచ్చును. 7.5 ప్రస్థములకు 2 ఫలములను కలిపినచో లక్ష అగునని పూర్వర్షులు చెప్పిరి. మరియు 11 మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ధర్మాధ్యక్షుడు పరమాత్మయగు శివునకు ప్రియంగు ధాన్యము అనగా కొర్ర ధాన్యమును సమర్పించినచో ధర్మార్థ కామములు వర్ధిల్లి సర్వసుఖములు కలుగును. ఈ ధాన్యమును ఒక ప్రస్థముతో కూడా 1 లక్ష ప్రమాణములో అర్పించవలనని పూర్వర్షులు చెప్పిరి. మరియు 12 మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలనని చెప్పబడినది. రాజికా పూజనం శంభో శత్రోర్మృత్యుకరం స్మృతం సార్షపానాం తథా లక్ష్యం ఫలైర్వింశతి సంఖ్యయా తేషాం చ పూజనాదేవ శత్రోర్మృత్యురుదాహృతః ఆఢీకానాం దళైశ్చైవ శోభయిత్వార్చయేచ్చివం వృతాగౌశ్చ ప్రదాతవ్య బలివర్ధస్తదైవ చ మహిచ శంభవా పూజా శత్రోర్నాశకరీ స్మృత నానా సుఖకరీ హ్యేష పూజా సర్వఫలప్రద ధాన్యానామితి ప్రోక్తం మయా తే మునిసత్తమ. శంభుని నల్ల ఆవాలతో పూజించినచో శత్రువు మృత్యువును పొందును. 20 ఫలముల తెల్ల ఆవాలు 1 లక్ష మానమగును. 1,00,000 ఆవాలతో శివుని పూజించుట తోడనే శత్రువు నశించును. కంది పువ్వుల దళములతో శివుని అలంకరించి పూజించవలెను. దూడతో కూడిన ఆవును ఎద్దును దానము చేయవలెను. మిరియాలతో పూజించినచో శత్రువు నశించునని చెప్పబడినది. ఈ పూజ సర్వసుఖములను సర్వఫలములను ఇచ్చును. ఓ మునిశ్రేష్ఠ, నేను నీకింతవరకు ధాన్యములతో పూజ చేయ విధమును తెలిపితిని. లక్షమానం తు పుష్పానాం శృణు ప్రీత్యా మునీశ్వర ప్రస్థానాం చ తథా చైకం శంఖపుష్ప సముద్భవం ప్రోక్తం వ్యాసేన లక్ష్యం హి సూక్ష్మమానా ప్రదర్శిన ప్రస్థైరేకాదశైర్జాతి లక్షమానం ప్రకీర్తితం యుధికాయాస్తథామానం రాజికాయాస్తదర్ధకం ప్రస్థైర్వింశతి కైశ్చైవ మల్లికామనుత్తమం తిలపుష్పైస్తథామానం ప్రస్థాన్యూనం తథైవ చ తతశ్చ ద్విగుణం మానం కరవీర భవే స్మృతం. ఓ మునిశ్రేష్ఠ, పుష్పములకు వర్తించే లక్షమానమును ప్రీతితో వినుము. శంఖ పుష్పముల 1 ప్రస్థము 1 లక్ష యగును. సూక్ష్మమానమును వివరించిన వ్యాసుడు చెప్పినాడు. 11 ప్రస్థముల అడవి మల్లెలు 1 లక్ష యగును. కొండ మల్లెల మానము కూడా ఇంతే. దీనిలో సగము ఆవ పువ్వులు 1,00,000 యగును. 20 ప్రస్థముల తీగ మల్లె పువ్వులు 1 లక్ష యగును. ప్రస్థము కంటే కొద్ది తక్కువ నువ్వుల పువ్వులు 1 లక్ష యగును. దీనికి 2 రెట్లు ఎర్రగన్నేరు పువ్వులు 1 లక్ష మానమగును. నిర్గుండి కుసుమే మానం తథైవ కదితం బుధైః కర్ణికారే తథామానం శిరీష కుసుమే పునః బంధుజీవే తథామానం ప్రస్థానాం దశకేన చ ఇత్యాద్యైర్వివిధైర్మానం దృష్ట్వా కుర్యాచ్చివార్చనం సర్వకామ సమృద్ధ్యర్థం ముక్త్యర్థం కామనోజ్ఘితః అతః పరం ప్రవక్ష్యామి ధారాపూజా ఫలం మహత్ యస్య శ్రవణమాత్రేణ కళ్యాణం జాయతే నృణాం విధానపూర్వకం పూజాం కృత్వా భక్త్యా శివస్య వై పశ్చాచ్చ జలధారా హి కర్తవ్య భక్తి తత్పరై. సింధూర పుష్పముల విషయంలో కూడా మానవ ఇటులనే అనియు కొండగోగు పువ్వులకు మరియు దిరిసిన పువ్వులకు ఇదియే మానమనియు పండితులు చెప్పెదరు. మంకెర పుష్పములు విషయంలో 40 మానికల కొలత 1 లక్ష యగును. భక్తుడు ఈ వివిధ మానములను పరిశీలించి శివునకు అర్పించినచో సర్వకామనలు సిద్ధించును. కామనలు లేని భక్తునకు ముక్తి లభించును. ఈ పైన పరమ పవిత్రమైన ధారాపూజ యొక్క ఫలమును చెప్పెదను. దీనిని విన్నంత మాత్రాన మానవులకు మంగళములు కలుగును. శివునకు యథావిధిగా భక్తితో పూజ సలిపి ఆ తర్వాత భక్తి తత్పరులకు సాధకులు శివునిపై జలధారను ఏర్పాటు చేయవలెను. జ్వర ప్రలాప శాంత్యర్థం జలధారా సుభావః శతరుద్రియ మంత్రేణ రుద్రశ్చైకాదశేన తు రుద్రజాప్యేన వా తత్ర సూక్తేన పౌరుషేణ వా షడంగేనాథ వా తత్ర మహామృత్యుం జయేన చ గాయత్ర్యా వా నమోంతైశ్చ నామభిః ప్రణవాదిభిః మంత్రైర్వాధాగమోక్తైశ్చ జలధారాదికం తథా సుఖ సంతాన వృద్ధ్యర్థం ధారాపూజనముత్తమం నానాద్రవ్యైః శుభైర్దివ్యైః ప్రీత్యా సద్భస్మధారిణ
ఘృతధారా శివే కార్య యావన్మంత్ర సహస్రకం. జ్వరము దానిలో కలిగే ప్రలాపము శాంతించి శుభములు కలుగవలనన్నచో శివునిపై జలధారను అభిషేకించవలెను. శతరుద్రీయమును 11 సార్లు లేదా పురుష సూక్తమును పఠించి అభిషేకించవలెను. ఋషి, దేవత, ఛందస్సు, బీజము, శక్తి, కీలకము అను 6 అంగములతో కూడిన మహామృత్యుంజయ మంత్రముతో గాని, గాయత్రి మంత్రముతో గాని లేదా ఓంకారముతో మొదలిడి నమఃతో అంతమయ్యే నామములతో గాని అభిషేకించవలను. లేదా ఆగమోక్త మంత్రములచే జలధారను శివునిపై అభిషేకించినచో అది ఉత్తమమగు అభిషేకమగును. దాని వలన చక్కని సంతానము కలుగును. భక్తుడు మంచి భస్మను ధరించి శుభద్రవ్యములతో శివుని పూజించవలను. సహస్రనామములను పఠిస్తూ నేతిధారతో శివుని అభిషేకించవలను. తథా వంశస్య విస్తారో జాయతే నాత్ర సంశయః. ఏవం మదుక్త మంత్రేణ కార్యం వై శివపూజనం. బ్రహ్మభోజ్యం తథా ప్రోక్తం ప్రాజాపత్యం మునీశ్వరైః. కేవలం దుగ్ధధారా చ తదా కార్య విశేషతః. శర్కరా మిశ్రితా తత్ర యదా బుద్ధిర్జడో భవేత్ తస్యా సంజాయతే జీవ సదృశీ బుద్ధిరుత్తమ. యావన్ మంత్రాయుతం నస్య తావద్దారా ప్రపూజనం. అప్పుడు వంశము విస్తరించుననుటలో సందేహము లేదు. ఈ విధముగా నేను చెప్పిన మంత్రముతో శివుని పూజించవలెను. మరియు బ్రాహ్మణులకు భోజనమిడి ప్రాజాపత్య వ్రతమును ఆచరించవలని మునిశ్రేష్ఠులు చెప్పినారు. బుద్ధిమాంద్యము గల భక్తుడు శివునిపై పంచదార కలిపిన పాలతో ధారారూపముగా అభిషేకించినచో అట్టి భక్తునకు తగిన ఉత్తమమగు బుద్ధి కలుగును. 10,000 మంత్రజపము పూర్తియగు వరకు ధారతో నిరంతరము అభిషేకించవలెను. యదా చోచ్చాటనం దేహే జాయతే కారణం వినా యత్ర కుత్రాపి వా ప్రేమ దుఃఖం చ పరివర్ధితం. స్వగృహే కలహో నిత్యం యదా చైవ ప్రజాయతే తద్ధారాయాం కృతాయాం వై సర్వం దుఃఖం విలీయతే. శత్రూణాం తాపనార్థం వై తైలాధారా శివోపరి. కర్తవ్యా సుప్రయత్నేన కార్యసిద్ధిర్ధ్రువం భవేత్. వాసితేనైవ తైలేన భోగవృత్తి ప్రజాయతే. శరీరములో కారణము లేకుండా ఉద్వేగము కలిగినప్పుడు, ఏదో ఒక వస్తువుపై లేక వ్యక్తిపై ప్రేమ కలిగి దుఃఖము పెరిగినప్పుడు, ఇంటిలో నిత్యము కొట్లాటలు బయలుదేరినప్పుడు అట్టి ధారతో అభిషేకించినచో దుఃఖములన్నీ తొలగిపోవును. శత్రువులను తప్పింపజేయుకోరు వ్యక్తి శివునిపై తైలధారతో ప్రయత్నపూర్వకముగా అభిషేకించినచో తప్పక కార్యసిద్ధి కలుగును. సువాసన నూనెతో అభిషేకించినచో భోగములు వర్ధిల్లును. సార్షపేనైవ తైలేన శత్రునాశో భవేద్ధ్రువం. మధునా యక్ష్మరాజో వై గచ్చేచ్చ శివపూజనాత్. ధారా చేక్షురసస్యాపి సర్వానందకరీ శివే. ధారా గంగా జలస్త్యైవ భుక్తిముక్తి ఫలప్రద. ఏతా సర్వాశ్చ యాః ప్రోక్త మృత్యుంజయ సముద్భవాః. తత్రాయిత ప్రమాణాం హి కర్తవ్యం తద్విధానతః. కర్తవ్యం బ్రాహ్మణానాం చ భోజ్యం వై రుద్రసంఖ్యయా. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహం మునీశ్వర. ఏతద్వై సఫలం లోకే సర్వకామహితావహం. ఆవాల నూనెతో అభిషేకించినచో శత్రువులు నిశ్చయముగా నశించెదరు. తేనెతో శివుని పూజించినచో దీర్ఘవ్యాధి తొలగిపోవును. శివునకు చెరుకు రసముతో అభిషేకించినచో సర్వానందములు కలుగును. గంగా జలధారతో అభిషేకించినచో భుక్తి కలుగును. ఈ అభిషేకములనన్నింటినీ 10,000 మృత్యుంజయ జపము పూర్తియగు వరకు చేయవలనని విధి. అభిషేకానంతరము 11 మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఓ మునిశ్రేష్ఠ, నీవు అడిగిన దానిని అంతైనో నీకు చెప్పితిని. ఈ జ్ఞానమును విన్న మానవుడు ఈ లోకములో సర్వకామనలను హితములను పొందును. స్కందోమాస హితం శంభుం సంపూజ్య విధినాశః. యత్ఫలం లభతే భక్త్యా తద్వదామి యథాశ్రుతం. అత్ర భుక్త్వాఖిలం సౌఖ్యం పుత్రపౌత్రాభిశుభం. తతో యాతి మహేశస్య లోకం సర్వసుఖావహం. సూర్యకోటి ప్రతీకాశైర్విమానై సర్వకామకై. రుద్రకన్యాసమాకీర్ణైర్గేయవాద్య సమన్వితై. క్రీడతే శివభూతశ్చ యావధాభూత సంప్లవం. తతో మోక్షమవాప్నోతి విజ్ఞానం ప్రాప్యచావ్యయం. స్కందునితో పార్వతితో కూడిన శంభుని యథావిధిగా భక్తితో పూజించిన వానికి కలుగు ఫలమును నేను విన్న మేరకు చెప్పెదను. అట్టివారు ఈ లోకములో పుత్రులతో పౌత్రులతో కూడిన మంగళకరములగు సౌఖ్యములనన్నింటినీ అనుభవించి ఆ తరువాత సర్వసుఖముల నొసగు మహేశ్వరుని లోకమును పొందును. అతట శివస్వరూపుడై కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే యథేచ్ఛా సంచారము గల
రుద్రకన్యలతో నిండి ఉన్న గానముతో వాద్యములతో అలరారే విమానములను అధిష్ఠించి మహాప్రళయము వరకు క్రీడించును. ఆ తరువాత వినాశరహితమగు విజ్ఞానమును పొంది మోక్షమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే ప్రథమఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే శివపూజా విధానవర్ణనం నామ చతుర్దశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రెండవదియగు రుద్ర సంహిత యందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండమునందు శివపూజా వర్ణనమనే 14వ అధ్యాయము ముగిసినది.